ఆఫ్ ద మార్కెట్ లా క్రిమినల్స్ ఈ వీళ్ళు కూడా ఎవరో ఎక్కడి నుంచో దేరు ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా. ఓహో ఓకే. ప్రాస్టిట్యూట్స్ ఏమైతుంది 5,000 10,000 ఏదో అని చెప్పి ఎక్కించుకుంటారు. ఎక్కించుకొని తీసుకుపోయి చేసేస్తారు. వాళ్ళ దిక్కు ఉండదు మొక్కు ఉండదు, ఎవరో ఫోన్ చేసినా కూడా 5 లక్షలు తీసుకో మాది వెళ్ళదు ఆమె ఎటో వెళ్ళిపోయింది ఏదో చెప్పేసి వీళ్ళు కట్టే. అలాంటి వ్యక్తులను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, దీంట్లో యూజ్ చేస్తారు ఎక్కువ. వాళ్ళని తీసుకొస్తారు. మీరు ఆడోళ్ళు బలవుతారు అంటే ఏదో విశిష్టత ఉంది, ఒక్కొక్క బలికి ఒక్కొక్కటి ఏదో అన్నట్టు ఉంది, లేదని అనట్లేదు. కానీ ఎస్పెషల్లీ ఎందుకంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ. ఓకే. లేదా ఇప్పుడు క్రిమినల్స్ అంటే ఎడికి వెళ్ళేవాళ్ళు, జైలుకి వెళ్ళేవాళ్ళు, పోలీసు రికార్డ్ అవన్నీ లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇదంతా అంత ఈజీగా అయ్యే పని కాదు. వీళ్ళని అంటే ఏంది ఈజీగా, వీళ్ళకి ఒక ఐడీస్ కరెక్ట్ ఉండదు, వీళ్ళకి ఒక అథారిటీస్ ఉండదు, వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు చనిపోతారో వాళ్ళకే తెలియదు. సో వీళ్ళని తీసుకొచ్చి చేసేస్తారు. ఇప్పుడు ఈయనకి ఏంటిది ₹1,00,00,000 ఏదో డిమాండ్ చేస్తాడు, చేసేసరికి ఇది ఈయన అమౌంట్ ఈయన తీసుకుంటాడు, ఆ బలి అది అయిపోతుంది, పూజ అయిపోతుంది, అన్న అయిపోతుంది, ఆ పని కాదు మన కాదు, ఇంకా లేని పని పాపం అంటుతుంది. ఆ పొలిటీషియన్ దానికి సక్సెస్ కాదు కదా, వాడు ఇంకా ఇప్పుడు ఆడపి ఆమె ఏడ్చుకుంటూ పోతుంది, ఆమె పర్మిషన్ తోనే తీయలే కదా, ఆ శాపం కొడుతుంది, ఈయన వంశం నాశనం, పిల్లలు బిజినెస్ అంది బర్బాద్ అవుతాడు. రాజకీయాలు కాదు కదా, మనకి రోగాలు వచ్చి అదొచ్చి ఇదొచ్చి తింటే తినలేక బాత్రూమ్ పోతే పోలేక అదంతా కొన్ని తరాల వరకు ఆ శాపం చుట్టుకుంటుంది వాళ్ళ వంశానికి.